మారుద్యా కిచెన్కి స్వాగతం అండి. పెట్టిన పెసరపప్పు, శనగపప్పు, క్యాబేజీ కూర ఎలా చేయాలో చూద్దాం. నేను అర కేజీ క్యాబేజీకి ఒక చిన్న కప్పు పెసరపప్పు, ఒక చిన్న కప్పు పచ్చెనగపప్పు, ఒక పావు గంట నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి 2 ముక్కలు చేసి వేసుకోవాలి. తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. కలుపుకొని 1 నిమిషం మగ్గినాక 1/2 టీ స్పూన్ పసుపు, నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు 2 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు క్యాబేజీ ముక్కలు వేసుకుందాం. క్యాబేజీ, పచ్చెనపప్పు, పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా బలము. ఇప్పుడు కలుపుకొని పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు మగ్గినాక ఇప్పుడు మూత తీసి 1 స్పూను సాల్టు, 1 స్పూను కారం, దంచిన 4 వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ప్రతి కూరలో వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. పప్పులు వేసినాం కాబట్టి ప్రతి కూరలో మసాలాలు అవసరం లేదు. కొబ్బరి పొడి వేస్తే ఈ కూర చాలా బాగుంటుందండి. కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. చాలా మగ్గిందండి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.